పని ఏలి కింద చేస్తున్నాడు, పరిచర్య దేవునికి చేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో మనం ఆ స్థానం ఇవ్వాలి. ఎవరికి ఏ పొజిషన్ ఇవ్వాలో మనం ఆ పొజిషన్ ఇవ్వాలి. మర్యాద మనుషులకు ఇవ్వాలి, మనుషులు ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. కానీ మహిమ దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఏ స్థానము మనం ఇవ్వాలో అదే స్థానము మనం వారికి ఇవ్వాలి. కానీ చాలా మంది చేస్తున్నది ఏంటంటే, గౌరవం ఎక్కువైపోయి, లేకపోతే ఈ మర్యాద ఎక్కువైపోయి, వారు ఈ మనిషిని తీసుకెళ్లి ఆ దేవుని స్థానంలో పెట్టేస్తున్నారు. నేను మరలా చెబుతున్నాను, దైవ సేవకుడిని మనం గౌరవించాలా? ఖచ్చితంగా గౌరవించాలి. ఎలా గౌరవించాలి? అమితంగా గౌరవించాలి. ఒక దైవ సేవకుడు ఏ వయసు అయినా సరే, అది చిన్న ఆయన కావచ్చు, పెద్ద ఆయన కావచ్చు, దేవుడు ఎన్నుకోబడిన సేవకుడిని మనం గౌరవించాలి. ఎందుకని గౌరవించాలి? ఎందుకంటే తన జీవితాన్ని దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని రాజ్య స్థాపన కోసం తను అర్పించాడు. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని సేవకుని గౌరవించాలి. తన జీవితంలో ప్రతి సమయాన్ని దేవుని పరిచర్య కోసం వెచ్చించాడు, సమర్పించాడు. కాబట్టి నిజంగా ఖచ్చితంగా దేవుని సేవకుని మనం గౌరవించాలి. అయితే ఆరాధన దేవునికి వెళ్ళాలి, మహిమ దేవునికి వెళ్ళాలి. పరలోకానికి మార్గము పాస్టర్ గారు కాదు. ఖచ్చితంగా మనం పాస్టర్ గారిని గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి, పరిశుద్ధుల అక్కరల యందు మనం పాల్గొనాలి. దేవుని లేఖనం సెలవిస్తుంది. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోనండి, పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఈ దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో, దేవునికి సమానం కాదు సుమా. ఎన్ని కృపావరాలు ఉన్నా, ప్రవచన వరం ఉన్నా సరే, ఏ వరాలు ఉన్నా సరే, బైబిల్లో లేని వరాలు కూడా పెట్టుకుంటున్న ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఏది ఉన్నా సరే ఈ పాస్టర్ గారు దేవునితో సమానం కాదు. మనము పాస్టర్ గారిని గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి, మనుషులను గౌరవించాలి, ధనమును గౌరవించాలి, మనము మన కుటుంబాన్ని ప్రేమగా ఎంచుకోవాలి. కానీ దేవుని స్థానం మాత్రం దేవునిదే.